హాయ్ అండి. ఈరోజు క్యారెట్ క్యాబేజీ ఫ్రై. ముందుగా క్యారెట్లు తొడుక్కొని సన్నగా, క్యాబేజీ కూడా ఇలా ముక్కలు చేసుకోవడం, బాగా సన్నగా వేసుకోవడం. దీన్ని కొంచెం సేపు నీళ్ళల్లో ఉడకాలి. క్యాబేజీ క్యారెట్లు రెండు సన్నగా ఉల్లిపాయలు తురుక్కోవాలండి. టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ సన్నగా తొరిగి పెట్టుకోవాలి. ఒక బౌల్లో నీళ్ళు పోసి బాగా కడగాలి. వాటర్ పోసి బౌల్లో నీళ్ళు పోస్తే బాగా శుభ్రంగా కడిగితే డస్ట్ అని ఉంటే పోతుంది, శుభ్రంగా ఉంటాయి. చూడండి, చూశారు కదండి. ఇప్పుడు తాలింపు గింజలు, ఆవాలు కాసి, మినప్పప్పు, ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర తగినంత వేయాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, టమాటాలు, ఉల్లిపాయలు, కరివేపాకు దోరగా వేయించాలి. పచ్చిమిరపకాయలు దోరగా వేయించి పెట్టుకోవాలి. ఇలా దోరగా వేయించి పెట్టుకోవాలి. అవసరమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాంట్లో వేసుకుంటే జోడిస్తే టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వేసుకొని బాగా చేసుకుంటే కూర ఫ్రైలాగా చేసుకోవచ్చు. ఆయిల్ తక్కువ అవుతుంది. లైట్గా ఉడకబెడితే ఆయిల్ ఎక్కువ పట్టదు. అప్పుడు ఫ్రై లాగా వస్తుంది, మీకు రుచిగా ఉంటుంది. చూశారు కదండి. ఇప్పుడు క్యాబేజీ క్యారెట్ ఫ్రై ఇగురు చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటలు మీ ముందుకి తీసుకొస్తాను. థ్యాంక్ యూ.